చెప్పండి అన్న, ఇక్కడ జరిగింది దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ ఘటన గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ ఘటన గురించి చెప్పాలంటే చాలా కారణాలు ఉన్నాయన్న. బంధువులతో తగాదులు ఉండొచ్చు, లేకపోతే ఇంకా దొంగతనానికి వచ్చాడా లేకపోతే దేనికి వచ్చాడో తెలియదు. ఎందుకంటే డెలివరీ బాయ్ నాట్ అలౌడ్ పెట్టినప్పుడు కూడా ఆ వ్యక్తి ఆ ఇంట్లో పెంట్ హౌస్లో పోయి చంపేంతటప్పుడు కూడా ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఒక్కళ్ళు కూడా చూడలేదంటే అది చాలా బాధాకరం అన్న. అంటే ఎంతమంది పోతున్నారు వస్తున్నారంటే పాపం ఇంటి వాళ్ళని ఉంటే ప్రతిరోజు చూసేవాళ్ళేమో, మరి వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళారంట. వాళ్ళు లేని సమయం, ఎవరు లేని సమయం చూసుకుని వాళ్ళు మరి పైకి వెళ్ళి చంపాడా? మరి చంపుతున్నప్పుడు కనీసం పాప అరుపులు కూడా వినిపిస్తాయి కదా, మా అరుపుని కూడా ఎవరు రాలేదా? పాప ఎలా ఉండేది ఇక్కడ? మేము ఎవరిని చూడలేదన్న పాపను. పాప అయితే అక్కడ బోయినపల్లి స్కూల్లో చదువుకుండేది. పొద్దున్నే వాళ్ళ డాడీ డ్రాప్ చేసి వస్తాడు, తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు అంతవరకు. బాబు అయితే పక్కనే స్కూల్లో చదువుతున్నారు. ఈ ఏరియా అంతా కూడా ఫ్యామిలీస్, చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా స్థిరపడి ఎప్పటి నుంచో వచ్చి స్థిరపడి పిల్లల్ని ఇక్కడ దగ్గరనే చదివించుకుంటూ డ్యూటీకి వెళ్ళిపోతారు. అదొక భరోసా, దగ్గర స్కూల్స్ ఉన్నాయి కాబట్టి భరోసా. ఇక్కడే పోలీసు వ్యవస్థ కుకట్పల్లిలో ఉంది కాబట్టి ఒక ధైర్యంతో పిల్లల్ని కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయేంత ధైర్యంతో వెళ్ళిపోతారు. మరి పోలీసు వ్యవస్థ కూడా మరి ఈరోజు మాకేం తెలియదనే ఒక అంటే మేము చెప్పలేము. పాప తల్లిదండ్రులకి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా భరోసా లాంటిది ఏమైనా ఇచ్చారా పోలీసు వ్యవస్థ కానీ? ఇంతవరకు ఎలాంటి నిన్నైతే ఏం చెప్పలేదు. మరి ఈ రోజు కూడా ఏమన్నా పోలీసు వ్యవస్థ నుంచి ఏమన్నా క్లూస్ ఏమన్నా నిన్న క్లూస్ డాక్టర్ వచ్చాయి కాబట్టి క్లూస్ దొరుకుంటే ఏమన్నా నిందితుడిని ఏమన్నా ఆరా తీసే పనులు ఉంటే ఇక్కడ కూడా కెమెరా ఉందంటున్నారు. అది బ్లర్రీగా వస్తుందా? ఎలా బ్లర్రీగా వచ్చినా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కనిపిస్తారు కదా. బ్లర్రీగా వచ్చినా ఒక ఫోటో అయితే అనుమానాస్పద ఫోటో అయితే పడుద్ది కదా. మరి ఆ ఫోటో అన్న తీసుకొని వాళ్ళు పట్టుకునే ప్రయత్నంలో వాళ్ళైతే వాళ్ళు ఉన్నారు. అది పోలీసు వ్యవస్థ. ఇలాంటి వ్యక్తులు ఇక్కడ ఉండడం గమనించలేదా మిగతా వాళ్ళు? ఎప్పుడు కూడా ఎవరి పనులు వాళ్ళు ఉండిపోయే బిజీ టైంలో నేనేమన్నా అంటే ఒక చిన్న విషయం చెప్పొచ్చు. పక్కింట్లో కూడా జరుగుతున్నా పక్క ఫ్యామిలీ కూడా పట్టించుకునేది. సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలరు? పొద్దున్న లేస్తే సాయంత్రం నైట్ మళ్ళీ డ్యూటీ బయలుదేరే టైము, పిల్లలకి బాక్స్ ఇచ్చి వాళ్ళ స్కూల్కి పంపించి రెడీ వెళ్ళిపోయే టైము, ఇంకెవరిని పట్టించుకున్నారు చెప్పండి? ఇక్కడ భార్యాభర్తలు కూడా పడుతున్నా పట్టించుకోరు. అలాంటప్పుడు ఎంత అందరూ వెళ్ళిపోయింది, 9 to 10 అందరూ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత సంఘటన జరిగింది. అంటే ఎవరు లేని సమయం చూసుకొని ఆయన వచ్చి ఉండొచ్చు. ఎవరు లేని సమయం చూసుకొని ఇంటి వాళ్ళు కూడా లేరంటారు, నిన్న ప్రతిరోజు ఉంటారు, వాళ్ళు లేని సమయం చూసుకొని మరి ఆ పాప 3 రోజుల నుంచి అక్కడ స్కూల్లో ఏదో ప్రోగ్రాం జరుగుతున్నాయంట, హాలిడేస్ ఇచ్చారు. పక్కింటి వాళ్ళు కూడా నిన్న చెప్పారు, ప్రోగ్రాం చూసాము, వాళ్ళు కూడా కిందనే ఆడుకుంది, మా దగ్గరికి వచ్చేసి మా మమ్మీ డ్యూటీకి వెళ్ళిందని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. మరి అలాంటి ఒక 4 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉన్నారంటే ఆ భార్యాభర్తల గురించి ఈ బిల్డింగ్లో కొద్దిగా గొప్ప పరిచయాలు అయితే ఉంటాయి కదా. చిన్న చిన్న గొడవలు అయితే ఎక్కడేదో చిన్న చిన్న నీళ్ళ దగ్గర వాటర్ దగ్గర ఏదైనా గొడవలు ఉండొచ్చు తప్ప వేరే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉంటే ఇంటి వాళ్ళు ఉండనివ్వరు కదా. అన్ని సంవత్సరాలు మంచివాళ్ళు కాకపోతే అన్ని సంవత్సరాలు ఉండనివ్వరు కదా. మరి అది ఎవరైతే ఈ చుట్టుపక్కల వాళ్ళు చేసిన పని అన్న, వాళ్ళ బంధువులు అయితే సాహసంగా వచ్చేసి వెళ్ళి చేసేంత అంత ఆ టైంలో ఆ కొద్ది సమయంలో చేసే పని అయితే కాదు. ఇంత పెద్ద ఘటన జరిగింది కదా, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేమేంటి, గల్లీకి ఒక సీసీ కెమెరా ఉండాలన్నా. గల్లీకి ఒక గంజాయి బ్యాచ్ రాత్రిపూట పగలపూట తిరుగుతూ ఉంది. ఇక ఈ గంజాయి బ్యాచ్ అరికట్టాలి. గల్లీకి ఒక సీసీ కెమెరా ఉండాలి. పోలీసు వాళ్ళు రౌండింగ్ ఉండాలి. 6 గంటల నుంచి 10 గంటల వరకు రౌండింగ్. 10 గంటల తర్వాత వచ్చి దొంగలకు రౌండింగ్ కాదు, 6 గంటల నుంచి 10 వరకు ఎక్కడ గుంపులు కూడా రౌండింగ్ ఉండాలి. ఆ రౌండింగ్ అనేది ఉండట్లేదు. వాళ్ళు నా మాత్రానికి వస్తున్నారు, చెక్ చేసుకున్నారు, అపార్ట్మెంట్లోకి రాసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంత పెద్ద ఏరియాలో ఒక సీసీ కెమెరా లేదు. ఒక బిల్డింగ్ అంత పెద్ద బిల్డింగ్ కట్టారు, సీసీ కెమెరా లేవు. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు, సీసీ కెమెరా లేదు. ఒక కిరాణా షాప్ ఆయన షాప్కి ఏం పోతే సీసీ కెమెరా పెట్టుకున్నాడే. మరి ఇంత పెద్ద బిల్డింగ్ ఏది కెమెరా ఏది లేదు. వాళ్ళు ఉంటున్నారు కాబట్టి కింద ఇంటి వాళ్ళు ఉన్నారు, ధైర్యంతో సీసీ కెమెరా పెట్టలేదేమో. అది ఒకటి. ఎందుకంటే మేమే కింద ఫోర్స్లో ఉన్నాం కాబట్టి అడిగి వాళ్ళు పంపిస్తారు ధైర్యంతో. వాళ్ళు సీసీ కెమెరా పెట్టిపోవచ్చు. కానీ దాన్ని పట్టుకొని మనం ఆ పాపకు న్యాయం జరగాలి. చంపిన వాడు ఎవరైతే ఉంటారో ఇక్కడే ఈ 10 మందిలోనే వాడిని ఎన్కౌంటర్ కాల్చిపడేయాలి. అదే ఆ పాపకు న్యాయం జరిగేటువంటి. ఎందుకంటే గత 30 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి జరగట్లే. మళ్ళీ ఒకటి జరగాలంటే మిగతా కుటుంబ సభ్యులు ఇప్పుడు చాలా భయపడుతున్నారు. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదు ఉండాలంటే ఇక్కడే ఎన్కౌంటర్ ఎక్కడో ఎప్పుడు శిక్ష చేసేది కాదు. ఇప్పుడే ఏ ప్రజలు చేస్తేనే మరొక సంఘటన జరగకుండా ఉంటుంది. ఒకవేళ జరిగిన సంఘటన ఎన్నో ఉండొచ్చేమో, చెప్పకపోగా ఉండొచ్చు. దీంతో చాలా సంఘటనలు వెలుగులో కూడా రావచ్చు. కాబట్టి దయచేసి మీరు ఈ పాప విషయంలో ఆ దోషులు మీ మీడియా వ్యవస్థ తీసుకుంటే చాలా విషయాలు బయటికి తీసుకురావచ్చు. అలాగే పోలీసు వారు కూడా చాలా విషయాలు బయటికి తీసుకురావచ్చు. కాబట్టి మీ మీడియా వ్యవస్థ పోలీసు వారు కలిస్తే చాలా విషయాలు బయటపడవచ్చు. గంజాయి బ్యాచ్ ఏ విషయాన్ని సరే దొంగతనం కేసు కూడా బయట పట్టుకోవచ్చు. అలాంటి ధైర్యం మీ మీడియా వ్యవస్థ మీద పోలీసు వారికి ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొని ఆ పాపకి, ఆ చిన్న పాప జరిగిన దానికి తగిన న్యాయం చేకూర్చాలి.
ఎవరు లేని సమయంలో పాపకు జరిగింది కాబట్టి ఇలాంటి చిన్న మరొకసారి జరగకుండా ఆ పాప కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం ఇచ్చే విషయంలో కానీ లేకపోతే ఆ చిన్న పాపకు జరిగే విషయంలో కానీ ఆ పాప విజువల్స్ కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి నిన్న చాలా దారుణంగా ఉన్నాయి. కత్తిపోట్లు ఘాట్లు చాలా దారుణంగా ఉన్నాయి. అలాంటి విజువల్స్ మేము ఎప్పుడు చూడలే. చిన్న పాపన్న పెద్దవాళ్ళని పొడిచారు అంటే అదేదో అనుకో, చిన్న పాపని మరీ చాలా దారుణంగా ఉన్నాయి. దారుణంగా ఉన్నాయి. ఆ విజువల్స్ చూడాలంటే భయంగా ఉంది. అందుకే ఈ ప్రతి ఒక్కరు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతకాలంటే ఆ దొరికిన నిందితులు ఎవరైనా వాడిని ఇక్కడే ఉరి తీయాలి లేదా ఇక్కడనే కాల్చిపడేయాలి. అదే మేము చేసే డిమాండ్, అంతకంటే ఏం లేదన్న.